ఏంటి దారానికి బెండకాయలు గుచ్చి దండ కడుతున్నారు అనుకుంటున్నారా? ఏం లేదండి, మా పెద్దమ్మ అయితే చెప్పారనమాట, అమ్మవారికి ఈ రోజు శాకంబరి అవతారం వేస్తే చాలా మంచిది అని. శాకంబరి అవతారం అంటే తెలిసిందే కదా, కూరగాయలతో అయితే అలంకరిస్తారు. సో మా అమ్మ అయితే బెండకాయ దండ, నేనైతే దొండకాయ దండ అయితే ఇద్దరం కలిపి గుచ్చేసాము. ఒకటి చిన్న దండ, ఇంకొకటి పెద్ద దండ అయితే గుచ్చాము. ఎందుకంటే రెండు కనిపించాలి కదా మెడలో వేస్తాయి అని చెప్పేసి అలా అయితే చేసామన్నమాట. అనుకోకుండా అమ్మవారికి అయితే 11 రకాల కూరగాయలు అయితే అయ్యాయి. మా ఇంట్లో ఆ టైంకి బానే ఉన్నాయి అనిపించింది. ఒక 2 రకాలు అయితే దండ కట్టాము, మిగతావన్నీ దేవుడి దగ్గర అంటే అమ్మవారి దగ్గర పెట్టాలి అనుకున్నాము. అందులో రకాలు టమాటాలు, బంగాళదుంప, చిలకడదుంప, వంకాయ, అల్లం, దొండకాయ, బెండకాయ అలానే ఇంకా ఉన్నాయి. అలానే అమ్మవారికి కరివేపాకు, మునగాకు, గోరింట కంటే చాలా ఇష్టం అని చెప్పేసి గోరింటకు కూడా తీసుకొని వచ్చారు. ఇంకా గులాబ్ జామ్ కూడా చేశారు. అన్ని కూరగాయలు అయిపోయాయి, ఏదైనా స్వీట్ ఉంటే మంచిది కదా, బాగుంటుంది అని చెప్పేసి స్వీట్ కూడా ఉండాలి అని చెప్పేసి అదైతే చేశారనమాట. అవన్నీ తీసుకుని నేను, మా అన్నయ్య, మా అమ్మ అయితే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోయి అవన్నీ తీసేసి అమ్మవారికి అయితే దండ అవన్నీ ఒక్కొక్కటికి అయితే వేసేసాము. 2 దండలు వేసేసిన తర్వాత మిగిలిన కూరగాయలన్నీ అమ్మవారి ముందైతే మా మమ్మీ వరుసగా అయితే అన్ని సమర్పించేశారు. మా మమ్మీ అలా వరుసగా పెడుతుంటే నాకు చాలా బాగా నచ్చింది. అలానే అమ్మవారికి గోంగూర పచ్చడి అంటే చాలా ఇష్టం అంట. అందుకని చెప్పేసి మమ్మీ అయితే అప్పటికప్పుడు గోంగూర పచ్చడి కూడా చేశారు. మీరు ఎప్పుడైనా విన్నారా అమ్మవారికి గోంగూర పచ్చడి అంటే ఇష్టం అని చెప్పేసి? మాకైతే మొన్ననే తెలిసింది. సో మమ్మీ తెలియగానే అయితే అన్ని చేసి పెట్టేశారు అమ్మవారికి. లాస్ట్ గా అయితే కొబ్బరికాయ కూడా కొట్టేశాము. సో ఫైనల్ గా అమ్మవారి లుక్ అయితే అలా ఉంది. మాకైతే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసి చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.